అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలిసి ప్రచారం చేయనున్నారు. ఈరోజు మొదటగా తణుకులో నిర్వహించబోయే ప్రజాగాళం సభలో ఇరువురు నేతలు పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం నిడదవోలులో జరిగే వారాహి యాత్రలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. అంతేకాకుండా రేపు గన్నవరం, అమలాపురంలో సైతం జనసేన, టీడీపీ కలిసి ప్రచారం చేయబోతున్నాయి. కూటమి గెలిపే లక్ష్యంగా 2 రోజుల పాటు ఇరువురు నేతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రచారంలో దూకుడు పెంచారు పార్టీల అధినేతలు. ఉమ్మడి ప్రచారంతో కూటమి నేతలు ముందుకెళ్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. సో మొత్తంగా ఇప్పటికే ఎవరికి వారి ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఉమ్మడిగా కలిసి ప్రచారం అంటే ఇంకా నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనకి ఊహించింది కాదు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఇద్దరు షెడ్యూల్? ముగ్గురు కలిసి ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? థ్యాంక్ యూ సతీష్. మొదటిసారిగా ముగ్గురు అధినేతలు ఎవరైతే చంద్రబాబు నాయుడు, అదే రకంగా పవన్ కళ్యాణ్, అటు బీజేపీ నుంచి బీజేపీ అధినేత పురంధేశ్వరి ముగ్గురు కూడా నిడదవోలులో ఒకే వేదిక పంచుకున్నారు. దానికన్నా ముందుగా చూసుకుంటే రెండవసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదే రకంగా పవన్ కళ్యాణ్ ఈ కూటమి కలిసిన తర్వాత పొత్తులో భాగంగా మొదటిసారిగా తాడేపల్లిగూడెంలో, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ జరిగింది. అప్పుడే అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ జనసేన శ్రేణుల్లోనూ మంచి జోష్ నెలకొంది. తర్వాత ఎవరికారే అధినేతలు ఎవరు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే రకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధినేత పురంధేశ్వరి ఎవరి కాళ్లే ప్రచారాలు చేస్తూ ఎవరి కాళ్ళే బిజీ అయ్యారు. మరొకసారి ఈరోజు ముందుగా తణుకులో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు తణుకులో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. వీరిరువురు కూడా ఈ కార్యకర్తలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తాడేపల్లిగూడెం సభ ఎలా అయితే జరిగిందో మొదటి సభ కాబట్టి సూపర్ సక్సెస్ అయింది. ఈ సభ కూడా ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఊపందుకున్న నేపథ్యంలో ఈ సభ కోసం అటు జన సైనికులు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక్క సీటు కూడా వైసీపీకి పోవడానికి వీల్లేదు. మొత్తం అన్నీ కూడా కూటమే గెలవాలంటూ కూడా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పదే చెబుతూ వస్తున్నారు. అదే రకంగా ఒక పక్క ప్రణాళికలతోనే ఈ సభలు అయితే నిర్వహించడం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తణుకులో 3:30 గంటలకు అటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా తణుకు చేరుకుంటారు. తణుకులో నరేంద్ర సెంటర్లో 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభ 5:30 గంటల వరకు, అంటే సుమారు గంటన్నర సేపు అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ 2 క్యాడర్లు కలిపి దిశానిర్దేశం చేయనున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అదే రకంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా మొత్తం సీట్లు గెలిచే లక్ష్యంగానే వీళ్ళంతా ముందు నుంచి వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి. దాంట్లోనే ఈ క్యాడర్ను, జనసేన క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కూడా ఉత్తేజపరిచేందుకు కూడా వీళ్ళు పక్క ప్రణాళికలు వేసుకున్న పరిస్థితి. మొదట్లో తణుకులో కొద్ది సీటు జనసేనకు రాకపోవడంతో కొంత అసంతృప్తిలోనే ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా పార్టీని మాత్రం పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇరువురు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆర్మీల రాధాకృష్ణకి టికెట్ కేటాయించినప్పుడు కూడా జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తణుకులో పాల్గొంటున్నాయి, ప్రచారంలో పాల్గొంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ ఎవరైతే మంత్రిగా పనిచేస్తున్నారో కాపుల ఆత్మీయ సమ్మేళనం అంటూ పేరు కార్మూర్ నాగేశ్వరరావు తీసుకొచ్చి కాపులు తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ సభ ద్వారా మరోసారి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా లేదు అంతా కూడా మా వైపే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా చేయనున్నారు. అదే రకంగా అటు జనసేన, అటు టీడీపీ కేడర్లో కూడా ఉత్సాహం నింపే ప్రయత్నాలు అయితే చేయనున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే తాడేపల్లిగూడెం సభ తర్వాత రెండో సభలో ఇద్దరు కలిసి పనిచేయడం ద్వారా అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపేందుకు ఇరువురు నేతలు కూడా వాళ్ళ ప్రసంగించున్నారు. తణుకు సభ
సభ అయిపోయిన తర్వాత రోడ్డు మార్గాన 5:30 గంటలకు బయలుదేరి 6:15కి రోడ్డు మార్గాన 6:30 గంటలకు నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉంది. అక్కడ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉంది. అయితే ఆ రాజమండ్రి నుంచి కూడా పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో నిడదవోలు సభకు, ఈ ప్రజాగళం సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పాల్గొనున్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరికి ముగ్గురు కూడా మొదటి సభ కావడంతో అటు బీజేపీ శ్రేణులు కూడా నిడదవోలులో పెద్ద ఎత్తున, తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటుగా బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా నిడదవోలు సభలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, కూటమిని బలోపేతం చేసేందుకు అటు చంద్రబాబు నాయుడు, జనసేన అని అదే రకంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సభలో పాల్గొనడం ద్వారా అటు కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా కూడా వీళ్ళు ప్రసంగాలు ఉండనున్నాయి. ముగ్గురు అధినేతలు ఒకే వేదిక మీద నిడదవోలులో ఉండడంతో అటు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కూడా జోష్ వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా పోనీ ఉన్న వైసీపీకి మొత్తం అన్ని సీట్లు కూడా గెలిచి తీరాలి, కూటమే గెలుస్తుందని మొదటి నుంచి చెప్పినట్టుగానే ఒక పక్కా ప్రణాళికతోనే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అదే రకంగా పురంధేశ్వరి వెళ్తున్నట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగే సభలో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగే సభలో జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొన్నారు. తర్వాత రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నిడదవోలులో జరిగే సభలో జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఇద్దరు అధినేతలు రెండోసారి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులోను, ముగ్గురు మొదటిసారిగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నిడదవోలులో కూడా పాల్గొనడంతో మొత్తం కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.